నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. మానవత్వం చాటిన జడ్జి. అనారోగ్యంతో బాధపడుతున్న అనాథకు వైద్యం. తీవ్ర అనారోగ్యంతో మంచాన పడ్డ అనాథ వృద్ధునికి వైద్యం అందించి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న మెదక్ జిల్లా నర్సాపూర్ ఎంఎం కోర్టు న్యాయమూర్తి, చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ కె అనిత ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు స్థానికులు ఆమెను ఆశ్రయించారు. వెంటనే స్పందించి ఆసుపత్రి డాక్టర్ ఆర్ఎంఓ డాక్టర్ రాజేష్ కు బాధితునికి వైద్యం అందించాలని ఆదేశించారు. అన్నీ ఉండి నా స్థిర ఆస్తులు మా కుల పోల పాలైనే అని అనాథనైన నాకు బ్రతకడానికి కోర్టు న్యాయం చేయాలని ఆవేదన చెందిన వీరయ్య, వృద్ధుల ఆలనా పాలన పట్ల కుటుంబ సభ్యులు అలసత్వం వహిస్తే సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం చట్టరీత్యా న్యాయమూర్తి కె అనిత హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని స్థానిక పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్నటువంటి ఒక ఇంటి వద్ద అనారోగ్యంతో చేతకాక సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికులు గమనించి అతనికి వైద్యం అందించుటకు సహకారాన్ని అందించాలని న్యాయమూర్తి కె అనిత, జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ న్యాయమూర్తి తక్షణమే స్పందిస్తూ అనాథ అయిన వృద్ధునికి ప్రాణాలు కాపాడాలని, తక్షణమే వైద్య సేవలు అందించాలని మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ద్వారా స్థానిక ఎస్ఐ పుష్పరాజ్కు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. తన సిబ్బంది పోలీస్ కానిస్టేబుల్ భిక్షపతి మరియు లీగల్ సర్వీస్ న్యాయవాది బి స్వరూపరాణి, లీగల్ సర్వీస్ సిబ్బంది వై శ్రీనివాస్ సహకారంతో స్థానిక ప్రభుత్వ వైద్యశాల ఆర్ఎంఓ డాక్టర్ ఎన్ రాజేష్ కుమార్ పర్యవేక్షణలో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి డ్యూటీ డాక్టర్ ఆశుతోష్ ద్వారా ఆసుపత్రిలో చేర్చుకొని వైద్యం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఎర్రగొల్ల అశోక్, కోడిపేక మాణిక్ రెడ్డి, గాజుల ప్రవీణ్, స్థానిక పాత్రికేయులు దండపుశెట్టి వినోద్ కుమార్లు పాల్గొన్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తాము, చూపెట్టుకుంటాం. హాస్పిటల్ మళ్ళా హాస్పిటల్ చూపెట్టుకోవాలి. మరి హాస్పిటల్ చూపెట్టుకుంటావా? అని కాలువలు ఉన్నారు, భూమి ఉన్నారు, కానీ వాళ్ళు రానియర్ వాళ్ళు ఈ భూమి ఉంటుంది వాళ్ళు చూస్తారని చూస్తుంటే కాలువలు ఉన్నారంటే